ఓం శ్రీమాత్రే నమః. ఓం గంగణపతే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీమాత్రే నమః. వార్తలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. చంద్ర సంచారం ఎలా ఉంది? 24/11/2024 30/11/2024 తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే 24వ తారీఖున సింహరాశిలో ఉన్నటువంటి చంద్ర భగవానుడు 25న కన్యలోకి, 28న తులలోకి, 30ని చూస్తే వృశ్చికంలోకి. సరే, గ్రహాలు ఏమన్నా మారుతున్నాయా, ఏమన్నా వక్రగతికి వెళుతున్నాయా అనే విషయాన్ని మనం చూద్దాం. చూసినట్లయితే కనుక 28వ తారీఖున బుధుడు వక్రగతిని వెళ్ళబోతున్నాడు. అందువలన బుధ వక్రీకరణ 28వ తారీఖున జరుగుతుంది. ఈ వారంలోనే మనం ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో అనే విషయాల్లోకి వెళ్ళిపోదాం. మరి ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మేషరాశి వారికి స్వాగతం సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? అశ్విని, భరణి, కృత్తిక. అయితే ముఖ్యంగా గురువు చూస్తేనేమో వక్రగతిన ద్వితీయంలో ఉండడం జరిగింది. 4th హౌస్ లో చూస్తే కుజుడు. దాని వలన కొంచెం కోపాలు, చిరాకులు, పరాకులు అవన్నీ కూడా కాస్త గట్టిగానే ఉంటాయి. ఇంట్లో వాళ్ళ మీద, బయట వాళ్ళ మీద కూడా కొంచెం ఆ ప్రతాపం అయితే ఉంటుంది. ఏం కంగారు పడకండి, కానీ కాస్తంత మిమ్మల్ని మీరు సమన్వయం చేసుకోవాలి, తప్పదు. మరి తర్వాత చూసినట్లయితే కనుక చంద్రుడు చూస్తేనేమో పంచమంలో కనిపిస్తున్నాడు, షష్టమంలో కేతువు, సప్తమ అష్టమంలో బుధుడు కనిపిస్తున్నాడు. ఆలోచనలు ఎంత బాగున్నప్పటికీ కూడా కొన్నిసారి అమలు చేయడానికి కాస్త క్లిష్ట పరిస్థితుల్లో అమలు కాకపోతే చిరాకులు వస్తూ ఉంటాయి అన్నమాట. అదే విధంగా చూసినట్లయితే గనక మనకి అన్ని విధాల కొంచెం బాగుంది, ఏం పర్వాలేదు అనుకునే పరిస్థితుల నుంచి కాస్తంత వెసులుబాటుతో మనం ముందుకు వెళ్ళడానికి సౌఖ్యవంతమైనటువంటి 9th హౌస్ లో శుక్రుడు ఉన్నాడు. దశమ ఏకాదశంలో చూస్తే శని భగవానుడు, ద్వాదశంలో రాహువు. అందువల్ల విదేశాలు వెళ్ళాలి అనే తపన ఉన్నప్పటికీ కూడా ఈ వారం కాస్తంత జాగ్రత్తగానే అడుగులు వేయండి. ఎందువలన అంటే గనక మనకి కొంచెం భగవంతుడి మీద దారి చూపించేటటువంటి భగవంతుడి మీద భారం వేసి ఎదుట వాళ్ళని కలుసుకొని వాళ్ళకి ఏమైనా డబ్బులు మొత్తం చిన్న మొత్తాలు కానీ పెద్ద మొత్తాలు కానీ ఇచ్చేటప్పుడు వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకుని అప్పుడు మీరు ముందుకు వెళ్ళండి. అంతేగాని విదేశాలకి పంపించేస్తే వీళ్ళు తీసుకెళ్లిపోతారట, తక్కువ మొత్తంలో అయిపోతుంది అనేసి వీడుగా ముందుకు పెడితే కనుక కాస్తంత మోసపోయేటటువంటి కార్యక్రమం కనపడుతుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి మేషరాశి వారు. రెండవ విషయానికి వచ్చినట్లయితే కనుక కొంచెం కొన్ని విషయాల్లో అంటే ఏంటంటే ఎవరితో అయినా సరే ఈ కుజుడు 4th హౌస్ లో ఉండడం వల్ల సాటి వారితో గాని, లేకపోతే ఉద్యోగులతో గాని, పై అధికారులతో గాని, పోటీ వ్యవహారాల్లో గాని, అదే విధంగా చూసినట్లయితే కనుక కొంతమంది మనకి తెలియకుండానే వాళ్ళు వితండవాదం చేస్తారు. ఆ వాదోపవాదాల విషయంలో కానీ మీరు స్వయం నిర్ణయాలు తీసుకుని గట్టిగా మాట్లాడితే గనక వాళ్ళు మిమ్మల్ని గురించి విమర్శలు చేసేటటువంటి వైనం కనిపిస్తుంది. ఈ వారం కాస్త ఆచితూచి మాట్లాడటం, ముక్తసరిగా ఉండడం ఈ వారం చెప్పదగిన విషయం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తొందరగా బళ్ళు కూడా డ్రైవ్ చేయకండి. కాస్త నిదానమే ప్రధానం అన్నట్టుగా ఈ వారం ఒక్క వారం కూడా కొంచెం ఓపిక పడుతూ ఉండండి. తర్వాత విషయంలో ఏంటంటే కనుక దైవాన్ని ఎక్కువ దర్శనాలు చేసుకోండి. దైవ దర్శనాల వల్ల మీకు చాలా మీ స్థితి మారుతుంది. అందువల్ల దైవ దర్శనం చేసుకోండి. మరి ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ దేవుణ్ణి దర్శనం చేసుకోవాలంటే కనుక కుదిరితే ఓం గానుగాపూర్ వెళ్ళి దత్తాత్రేయ దర్శనం చేసుకోండి. ద్వితీయంలో గురుడు, మరి అతను చూస్తేనేమో మనకి వక్రగతిన ఉన్నారు కాబట్టి ఆయన మంచి మేలు చేస్తే అన్ని కష్టాల నుంచి బయటకు వచ్చేస్తాం. ఆ డబ్బులు కూడా సమయానికి అందిపోతాయి. అన్ని రకాలుగా బాగుంటుంది. కాబట్టి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః రోజు 108 సార్లు గానుగాపూర్ వెళ్ళి దర్శనం చేసుకోవడం. గురువారం నాడు పేదవాళ్ళకి వస్త్రదానం గాని అన్నదానం గాని చేయండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి స్వాగతం. వృషభ రాశిలో ఉన్నటువంటి మనకి చూసినట్లయితే గనక ద్వితీయంలో చూస్తే ఎవరు లేకపోయినా తృతీయంలో కుజుడు కనిపిస్తున్నాడు. చతుర్థంలో చూస్తేనేమో చంద్రుడు కనిపిస్తున్నాడు. పంచమంలో కేతువు, షష్టమ సప్తమంలో బుధుడు, అదే విధంగా అష్టమంలో శుక్రుడు. అన్ని సుఖాలు ఉంటాయి, కానీ ఆ సుఖాలని ఆచరణాత్మకంగా అనుభవించడానికి కాస్తంత ఏదో ఒక విధంగా అడ్డంకులు అయితే వస్తూ ఉంటాయి అన్నమాట వీరికి. నవమ దశమంలో చూస్తే శని భగవానుడు, ఏకాదశంలో రాహువు. అందువల్ల ఏదైనా చేపట్టిన పని సాధించడానికి గట్టి ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా సాధించగలుగుతారు. ముఖ్యంగా కొన్ని విషయాల్లో ఏంటంటే గనక శుభవార్తలు వినాలి, మంచి ఉద్యోగాలు సాధించాలి అనుకునే వాళ్ళకి నెలాఖరి కుస్తుల్లోకి
కాస్తంత ఆశాభావం ఎక్కువ అవుతుంది. అందువలన ఆ విధంగా కూడా ఇదివరకటి ఉద్యోగాల్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా నిలదొక్కునే కార్యక్రమంలో మీరు సక్సెస్ఫుల్ అవుతారు ఈ వారం అని చెప్పుకోవచ్చు. అదే విధంగా చూసినట్లయితే గనక కృత్తిక 2, 3, 4 పదాలు. ఆ తర్వాత చూసినట్లయితే గనక మనకి రోహిణి నక్షత్రం, మృగశిర ప్రథమ ద్వితీయ. అయితే కొన్ని విషయాల్లో బంధువులు మిత్రులు కూడా మనకి పెద్ద మనిషి తరహాగా మనకు ఒక పాత్ర ఇచ్చి మనల్ని మెచ్చుకొని ఆ తర్వాత కొన్ని విషయాల్లో వాళ్ళు సపోర్ట్ చేయకపోతే కాస్త నిరాశ అనేది ఏర్పడుతూ ఉంటుంది. దాన్ని పక్కకు పెట్టేసి మీరు ముందుకు వెళితే గనక ఎప్పుడు కూడా ఆశావాదిగానే ఉండండి, నిరాశావాదిగా ఉండొద్దు. అందువలన మీరు విజయాలు తప్పనిసరిగా లభ్యమవుతాయి. తర్వాత మూడో విషయానికి వస్తే గనక ముఖ్యమైనటువంటి విషయం చంద్రమా మనస్సోజాత అన్నట్లుగా చంద్రుడు మనఃకారకుడైనటువంటి చంద్రుడు ఆయన అర్ధాశ్రమంలో ఉన్న మూలాన కాస్త మానసికమైనటువంటి ప్రశాంతత కొంచెం తగ్గేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువలన మీరు తప్పనిసరిగా ప్రతిరోజు విడవకుండా మానకుండా చంద్ర భగవానుడి దర్శనం చేసుకున్నా లేకపోతే గనక చంద్రాత్తు చూసినట్లయితే గనక అమ్మవారే కాబట్టి అధిష్టాన దేవత లలితా పరమేశ్వరి లలితా సహస్రనామంలో మొట్టమొదటి శ్లోకం చదువుతున్నా చాలా అద్భుతంగా ఉంటుంది. అందువల్ల 5 సార్లు లలితా సహస్రనామంలో శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత అని అమ్మవారికి చక్కగా నమస్కారం చేసుకుని చెడుగడు కుంకుమ అమ్మవారికి సమర్పించి చిన్న చక్కగా బెల్లం ముక్క కానీ ఆ తర్వాత కుదిరితే అరటిపళ్ళు, తమలపాకులు, తాంబూలం ఏమిచ్చినా ఆవిడ తీసుకుంటుంది. మీరు పాయసాన్న ప్రియాసక్త కాబట్టి పాయసాన్నం శుక్రవారం పూట చక్కగా నివేదన చేసి 10 మందికి పంచండి. అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు అంది పుచ్చుకొని ఉన్న చోట నిలదొక్కుంటారు. శ్రీమాత్రే. ఓం శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి స్వాగతం. మృగశిర నక్షత్రం 3, 4 పదాలు, ఆరుద్ర నక్షత్రం, ఆ తర్వాత పునర్వసు ప్రథమ ద్వితీయ తృతీయ. మరి ఏ విధంగా ఉండిపోతుంది వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే మిథున రాశి వారికి ద్వితీయంలో కుజుడు వలన నాలుకని పదునుగా వాడిస్తూ ఉంటారు. దాని వలన అనేక రకాలైనటువంటి ఏమిటంటే ఎలా అంటే వాదోపవాదాలు వస్తాయి, వితండవాదాలు వస్తాయి. వాదన సాధనకి పనికిరాదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక కొంచెం కొన్ని విషయాల్లో జీవితంలో ఏంటి భాగస్వామి వ్యాపారాల్లో ఏంటి కాస్తంత మాట పట్టింపులు ఎక్కువ అవుతాయండి. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత ఏంటంటే మీరు చేసే ప్రతి ప్రయత్నం గట్టిగా చేస్తే గనక విజయం లభ్యమైపోతుంది. గట్టిగా చేయడానికి రేపు చేద్దాంలే, తర్వాత చూద్దాంలే, ఇలాంటి మాటలు మాత్రం మనకొద్దు. అది కోర్టు వ్యవహారం అయి ఉండొచ్చు, తర్వాత వ్యాపారం అయి ఉండొచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ రంగం అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా చెప్పాలంటే కనుక ఉద్యోగంలో పై అధికారులకి ఏది ఇష్టమో ఆ పని చేయడం కూడా చేద్దాంలే చూద్దాంలే అంటే కనుక వాళ్ళు చేద్దాంలే చూద్దాంలే అంటారు. అందువల్ల ఏ విషయంలో అయినా సరే ఒక క్లారిటీ కావాలి. పట్టుదలనే పట్టు వస్త్రాన్ని ధరించి మీరు ముందుకు పడితే మిథున రాశి వారికి విజయం తప్పక లభిస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కొన్ని విషయాల్లోనేమో బ్రహ్మాండమైన ఉత్సాహంగా దూసుకెళ్ళిపోతూ ఉంటారు, కొన్ని విషయాలు చూద్దాంలే చేద్దాంలే అంటారు. అందువల్ల మీరు ఎప్పుడు కూడా దూసుకెళ్ళిపోవడానికే ప్రయత్నం చేయండి. తర్వాత విషయం ఏంటంటే కనుక కొంచెం మీ ఉత్సాహమే మీకు శ్రీరామ రక్షండి. అందువల్ల ప్రతి ఈ రోజు కూడా మీరు మానకుండా విడవకుండా హనుమాన్ నందినీ సుతః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమిత విక్రమః ఉదది క్రమణచ్చైవ సీతా శోక వినాశకః లక్ష్మణ ప్రాణదాసా చ దశగ్రీవ చ దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వప్నకాలే పఠేన్నిత్యం యాత్రకాలే విశేషతః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయ భవేత్. హనుమంతుడి యొక్క హనుమాన్ చాలీసా పారాయణ కానీ ఈ 12 నామాలు చేసుకోవడం కానీ చేయడం, మంగళవారం నాడు తమలపాకులతో పూజ చేయించుకొని పేదవాళ్ళకి భోజనం దానం చేస్తే ఆంజనేయ స్వామి లాగా కార్య దీక్షతో మీరు ముందుకు సాగుతారు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారికి స్వాగతం. కర్కాటకంలో ఉన్నటువంటి పునర్వసు 4వ పాదం, ఆ తర్వాత చూస్తే పుష్యమి, అశ్లేష నక్షత్రం. ఏ విధంగా ఉండిపోతుంది వారి ఫలాల్లో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే ఈ కర్కాటక రాశి వారికి కుజుడు లగ్నాతో ఉండడం వల్ల కొంచెం కోపాలు, చిరాకులు, ఆ తర్వాత అవతలి వాళ్ళ ప్రవర్తన మనకు నచ్చకపోతే ఏం చేస్తూ ఉంటామండి, అప్పుడు వాళ్ళతోటి మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ అన్నట్టుగా మౌనం వహిస్తూ ఉంటాం అన్నమాట.
అందువల్ల కొంచెం అలాంటి పరాకులు చిరాకులు కూడా పైగా చూపించరు మీరు, కానీ లోపల చాలా ఉంటుంది. ఆ తర్వాత చూసినట్లయితే గనక చంద్రుడు చూస్తే రాస్యాధిపతి ద్వితీయంలో ఉన్నారు. అదేవిధంగా తృతీయంలో కేతువు కనిపిస్తున్నాడు. ఆ తర్వాత చతుర్థ పంచమంలో బుధుడు, షష్టమంలో శుక్రుడు, అష్టమ శని వలన మనకి ఏమిటంటే గనక అన్ని లేట్ అవ్వడం వల్ల కూడా అనుకున్నది అనుకున్న టైంకి కాకపోతే ఇంకా అంతకన్నా ఇంకా చిరాకు పరాకు ప్రపంచంలో ఉండదు అనే విషయం యథార్థం అనమాట. అందువల్ల ఆ విధంగా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. తర్వాత నవమంలో చూస్తే రాహు కనిపిస్తున్నాడు. విదేశీయాన ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఒక మంచి వార్త వినే అవకాశం ఈ వారం కనపడుతుంది. గట్టి ప్రయత్నం చేయండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ యొక్క కర్కాటక రాశి వారు కొంచెం జాగ్రత్తలండి. బళ్ళు నడిపేటప్పుడు కానీ, తర్వాత ఏదైనా సరే ఎవరితో అయినా సరే వాగ్వివాదాల విషయంలో కానీ, మీ సాటి ఉద్యోగులతో ఉండొచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో సాటి వ్యాపారస్తులు, ఏ రంగంలో అయినా సరేనండి, పోటీతత్వం కదా అంతా కూడా, కాస్త జాగ్రత్త అండి. ఎందుకంటే కక్షలు కార్పణ్యాలు పెంచుకునేటటువంటి వాళ్ళు కనపడతారు. అందువలన మీ స్నేహితులను కూడా జాగ్రత్తగానే మెయింటైన్ చేయండి. అంతేగాని మరి పర్వాలేదు మన వాళ్ళే అని బోల్డ్గా అన్ని చెప్పేసుకుని ఆ తర్వాత వాళ్ళు దెప్పి పొడిస్తే విచారిస్తారు. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. ఇంకొక విషయం ఏంటంటే విద్యార్థులందరూ కూడా చదువు మీద మంచి పరీక్ష కాలం వచ్చేస్తోంది, టార్గెట్ పెట్టుకోవాలి, ఎలా అయినా రీచ్ అవ్వాలి. ఆ తర్వాత మనం చేసే విదేశీయాన ప్రయత్నాలు ఫలించాలి, యుఎస్కి వెళ్ళాలి అనే టార్గెట్ పెట్టుకోండి. ఎక్సలెంట్గా మీరు విన్నర్ అయిపోతారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక ఈ కర్కాటక రాశి వారు కుజుడికి సంబంధించినటువంటి మంగళవారం నాడు ఒక్క పొద్దు ఉండడం ఒక విషయం. ఆ తర్వాత ఉండలేము అంటే కనుక పాలు పళ్ళు తీసుకొని రాత్రికి భోంచేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కనుక మంగళవారం పూట 6 to 7 కుజహోర ఉంటుంది కదా, అప్పుడు చక్కగా ఎర్రగుడ్డలో కందిపప్పు, ఒక 3 దోసెలు కందిపప్పు దాంట్లో వేసి ఎవరికైతే కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయో ఆ ఎర్ర టవల్తో కట్టేసి ఎవరికైనా పేద బ్రాహ్మణులకి దానం ఇచ్చేసేయండి. ఆ పేదవాళ్ళకి ఇచ్చేయండి, పోనీ పేద బ్రాహ్మణులు దొరకకపోతే అలా చేసి కడుపు నిండా ఎవరికైనా భోజనం పెట్టండి. శ్రీమాత. ఓం శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి స్వాగతం సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి? మఖ నక్షత్రం, పుబ్బ నక్షత్రం, ఉత్తర ప్రథమార్థం మరి తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే చంద్రుడు చూస్తే లగ్నాత్తు కనిపిస్తున్నారు. ద్వితీయంలో కేతువు, తృతీయ చతుర్థంలో బుధుడు, పంచమంలో చూస్తే శుక్రుడు కనిపిస్తున్నాడు. సప్తమంలో చూసినట్లయితే శని భగవానుడు, అష్టమంలో రాహువు, నవమ దశమంలో గురువు గారు వక్రగతిన, ఏకాదశ ద్వాదశంలో చూసినట్లయితే బుధుడు కూర్చున్నాడు. అందువలన కొంచెం ఇంజరీలు జరిగేటటువంటి అవకాశం కనపడుతుంది. బళ్ళు, కార్లు, సైకిళ్ళు ఏం నడుపుతున్నా కూడా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి బాబు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ సింహరాశి వారికి శత్రువర్గం వాళ్ళు వేసే ప్లాన్లకి మీరు బలయ్యే అవకాశం కనపడుతోంది. వాళ్ళ లౌకికంగా ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఏ వృత్తుల్లో ఉన్నప్పటికీ కూడా, రియల్ ఎస్టేట్ రంగం, వడ్డీ వ్యాపారం దేనిలో ఉన్నప్పటికీ కూడానండి వాళ్ళు బలోపేతం అవుతున్నారు. జాగ్రత్త, పక్కలో బల్లెంలాగా తయారవుతున్నారు. కోర్టు వ్యవహారాల్లో కూడా దిట్టగా వాళ్ళు తయారైపోతున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వాళ్ళని కొంచెం సందేహ బుద్ధితోటే వ్యవహారం చెయ్యండి. అంతేగాని వీడు మనవాడే కదా అని భుజం మీద చేసి ఉన్నవి లేనివి అన్ని కూడా చెప్పేసాం అనుకోండి, వాడు కాస్త మనకి నామం పెట్టడానికి రెడీగా ఉన్నాడు. కొంచెం ఆల్వేస్ బీ కేర్ఫుల్. ఈ విషయంలో ఏం మొహమాటం లేదు, నిర్మొహమాటంగా చెప్తూ ఉన్నాను. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ఏదైనా సరే ఒక తొందరపాటు నిర్ణయాల వలన కొంచెం వస్తువులు ఎక్కడో అక్కడ మర్చిపోవడం, ఫోన్లో ఉండొచ్చు, ఏ వస్తువైనా సరే పోతే రూపాయి పెట్టి కొనుక్కోవాలి కదా, ఆ విధంగా మర్చిపోయి ఆ తర్వాత అయ్యయ్యో అనుకుని పోగొట్టుకునేటటువంటి కార్యక్రమం కనపడుతుంది లాస్ట్ వీక్లో. అందుకని కొంచెం ఆ విషయాన్ని జాగ్రత్తగా చూసుకోండి, అలర్ట్గా ఉండండి, ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక చిన్న నలత ఏమన్నా అనారోగ్యం అనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఆరోగ్యం భాస్కరాది చేత్. మన రాస్యాధిపతి చూసినట్లయితే సింహరాశి వారికి ఒక సెకండ్, థర్డ్, ఫోర్త్, మనకి ఫిఫ్త్, అంటే మనకి చూసినట్లయితే గనక అన్ని విధాలా కూడా ఈ రాస్యాధిపతి ధనస్సు రాశిలోకి ప్రవేశించడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మనకి కొంచెం పంచమంలో రవి కాబట్టి కాస్తంత జాగ్రత్తగా ఉండండి. అన్ని విధాలా యోగదాయకంగా ఉండడానికి గాను సూర్య నమస్కారాలు విడవకండి, మానకండి, చేసుకోండి. శ్రీ సూర్య నారాయణ వేద పారాయణ లోక రక్షామణి
దైవ చూడమని అనే భగవంతుణ్ణి నిత్యము డిసిప్లిన్గా డెడికేషన్గా వచ్చేటటువంటి ఆయనకి నమస్కారం చేసుకుని 3 సార్లు మంచినీళ్ళు కొంచెం అర్ఘంగా ఇచ్చేసి ఆ ఆదివారం పూట ఎవరికైనా గోధుమ పిండితో చేసిన చపాతీలు దానం చేయండి. శ్రీమాత. ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతుందో వారి ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి చూసినట్లయితే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రం, ప్రథమ ద్వితీయ. సరే, ఏ విధంగా ఉండబోతోందయ్యా అని ఆలోచించినట్లయితే కనుక ఈ కన్యా రాశి వారికి కేతువు లగ్నాత్తు ఉండడం వల్ల ఆధ్యాత్మిక చింతన అయితే బాగానే ఉంటుంది. భగవంతుడు, పూజలు, పునస్కారాలు వాటితో చాలా వేగంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ముందుకు వెళుతూ ఉంటారు, ఉత్సాహంగా. అయితే తృతీయంలో చూస్తే బుధుడు ఉన్నాడు. మంచి ఆలోచనలే. రాశ్యాధిపతి 3వ స్థానంలో ఉండడం, స్థానం ఎట్లున్నా ఉపయోగం ఏమిటంటే దృఢయంలో ఉండడం వల్ల కొంచెం మనకు ఆలోచన మంచిగా ఇస్తూ ఉంటాడు. తర్వాత చతుర్థంలో చూస్తేనేమో శుక్రుడు కనిపిస్తున్నాడు. పంచమ, షష్టమంలో శని భగవానుడు, సప్తమంలో చూస్తేనేమో మనకి రాహువు కనిపిస్తున్నాడు. నవమంలో గురువు గారు వక్రగతిలో ఉన్నారు. ఏకాదశంలో కుజుడు కనిపిస్తున్నాడు. పోరాట గుణమే కాదు, నెగ్గే గుణం ఎక్కువ అవుతుంది. ఏదైనా సరే తగ్గేదేలే అనే పరిస్థితికి వెళ్ళిపోతారు మీరు. వృత్తుల్లో ఉన్న, ఉద్యోగాల్లో ఉన్న, వ్యాపారంలో ఉన్న, పాత్రికేయ మిత్రులైన, వ్యవసాయంలో ఉన్న, యంత్రాల దగ్గర పనిచేసే వాళ్ళు కాస్త జాగ్రత్తగానే ఉండండి. తర్వాత చూస్తే ద్వాదశంలో చూస్తే గోచార చంద్రుడు కనిపిస్తున్నాడు. సరే, ఈ కన్యా రాశి వారికి వ్యక్తిగతంగా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి అయితే బ్రహ్మాండంగా ఉందండి. డబ్బుకి లోట్లేదు, అభివృద్ధికి లోట్లేదు, వ్యాపారం బాగుంది, ఉద్యోగం బాగుంది. అన్ని విధాలా అందరికీ కూడా మీ ఇంట్లో వాళ్ళకి, ఇంట్లో కానీ బయట కానీ బాగుంది. గుర్తింపు అయితే ఎక్సలెంట్. కీర్తి ప్రతిష్టలకు లోట్లేదు. మీ ఆరోగ్యాన్ని మీరెందుకు పాడు చేసుకుంటారు చెప్పండి? ఎందువల్ల అంటే కనుక ఆరోగ్య విషయంలో వేళకు తినక, వేళకు నిద్రపోక, దాని వలన మీరు కాస్త అనారోగ్య పాలయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. బి కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. భూమి కానీ, గృహం కానీ, వస్తువులు కానీ ఈ వారం తప్పనిసరిగా ఏర్పాటు చేసేసుకుంటారు. మంచిగా సౌఖ్యంగా ఉండాలి. ఈ రోజు నుంచి ఈ విధంగా ఉండాలి, నేను ఇంక తిరుగులేదు నాకు అని ఒక విధమైనటువంటి, అంటే చెప్పాలంటే కనుక కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే కనుక మీ అంత అదృష్టవంతులు లేరని చెప్పాలి. అందువల్ల ఇంకా అభివృద్ధి కావడానికి, ఏ విధమైన అడ్డంకులు లేకుండా ఉండడానికి ప్రతిరోజు విడవకుండా, మానకుండా ఓం గణపతే నమః, ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ తన ఏకదంతుడిని పూజ చేసుకోవడం, గరికతోటి ఉండ్రాళ్ళు తయారు చేయించడం, పిల్లలందరికీ చక్కగా పేద పిల్లలకి పంచడం, అలా చేసినట్లయితే బుధవారం అద్భుతంగా ఉంటుందండి మీకు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది వారి ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా గ్రహ సంచారంలో కొంచెం మార్పులు, చేర్పులు, వాటి వల్ల కూడా మనకి అటు ఇటు కాకుండా కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక బుధుడేమో చూస్తే వక్రగతికి వెళుతున్నాడు. ఈ తులారాశి వారికి ద్వితీయంలోనే బుధుడున్నాడు. ఏమిటి సంగతి అనే విషయాన్ని కూడా మీరు ఆలోచించేస్తూ ఉంటారు. తృతీయంలో చూసినట్లయితే కనుక శుక్రుడు కనిపిస్తున్నాడు. పంచమాల్లో చూస్తే శని భగవానుడు, షష్టమంలో రాహువు, సప్తమ, అష్టమంలో చూస్తే గురువు గారు వక్రగతిన, దశమంలో కుజుడు కనిపిస్తున్నాడు. ధైర్యే సాహసే కుజహ అన్నట్టుగా ధైర్యంగా దూసుకెళ్ళిపోమంటూ ఉంటాడు. ఆ తర్వాత 11th హౌస్ లో చూస్తే గోచార చంద్రుడు కనిపిస్తున్నాడు. ద్వాదశంలో యథావిధిగా కేతువు గారు కనిపిస్తున్నారు. సరే, మరి మనకి పరిస్థితి ఏమిటయ్యా, ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని కొంచెం మనం చూసినట్లయితే కనుక కొన్ని విషయాల్లో ఈ తులారాశి వారికి కొత్త పరిచయాలు, ఆ పరిచయాల వల్ల లాభం కలుగుతుందా, నష్టం కలుగుతుందా అనే విషయం కన్నా కూడా టైంని స్పెండ్ చేయాల్సి వస్తుంది. టైం అనేది చాలా ఉండి గుర్తుపెట్టుకోండి, సమయం గడిచిపోయింది, తిరిగి రాదు. ఆ విషయం మనందరికీ తెలుసు. అందువల్ల మీరు వ్యాపారంలో ఉన్న, ఉద్యోగంలో ఉన్న, వృత్తుల్లో ఉన్న, పాత్రికేయ మిత్రులైనా, వ్యవసాయదారులైనా, యంత్రాల దగ్గర పనిచేసే కార్మిక సోదరులైనా ఎవరైనప్పటికీ కూడానండి, మీరు టీవీ సినీ కళాకారులైనప్పటికీ కూడా సమయాన్ని వేస్ట్ చేసుకోండి. డోంట్ వేస్ట్ టైం. టైమ్ ఈజ్ గాడ్ అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. టైం వేస్ట్ చేస్తే లైఫ్ అంతా వేస్టేనండి. కోటి వ్యవహారాలు అయి ఉండొచ్చు, ఏ విషయంలో ఉన్నా సరే మనము ఏదైనా సరే సరైన టైంకి సరైన నిర్ణయం తీసుకోండి. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా, చాలా డెడికేషన్గా, డిటర్మినేషన్గా ఉంటేనే అన్ని విధాలా మీకు కలిసి వచ్చే వారంగా చెప్పుకోవచ్చు. ఇవి మాత్రం ముందు పాటించండి, నేను చెప్పినవన్నీ కూడా.
అదేవిధంగా బంధువర్గం అందరూ కలుస్తారు, చాలా ఆనందాలు పంచుకుంటారు. అంతేకాకుండా నూతన వస్తువులు కొనుక్కున్నామని సంబరంలో ఉంటారు. అంతా బాగున్నాయి. కానీ లక్ష్యం పెట్టుకోండి, గోల్ పెట్టుకోండి. ముఖ్యంగా విద్యార్థులారా, మీరు గోల్ పెట్టుకోకపోతే, లక్ష్య సాధనలో ఉండకపోతే మీరు గోల్ని రీచ్ అవ్వలేరు. మీరు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలన్నా, లేకపోతే మంచి కళాశాలలో మంచి మార్కులతో మనం పాస్ అవుతేనే కదా మనకి మంచి సీట్ వస్తుంది. అందువల్ల మంచి గోల్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోండి. తప్పనిసరిగా టైంని మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. అదేవిధంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏ విధమైనటువంటి సమన్వయ లోపం లేకుండా ఆనందంగా ఉండడానికి అవకాశాలు మెండుగా దండిగా కనిపిస్తున్నాయి. కాస్తంత ఆర్థికంగా కొంచెం చిన్న నలుగుడు ఉన్నప్పటికీ కూడా అది కూడా సమసిపోయి ఈ వారాంతానికి అన్ని రకాలుగా కూడా మీ ఫండ్స్ మీకు రిలీజ్ అయిపోతాయి. డోంట్ వర్రీ, బీ హ్యాపీగా ఉండండి. తులారాశి వారు ముఖ్యంగా చేయాల్సింది ఏమిటంటే కనుక విష్ణు సహస్రనామాన్ని వినండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రక్ష స్తోత్రం రోజు చదివి బుధవారం పూట ఎవరికైనా పేదవాళ్ళకి అన్నదానం చేయండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ 4వ పాదం, ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి సంబంధించినటువంటి అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం. ఏ విధంగా ఉండబోతోంది ఈ యొక్క అనురాధ, జ్యేష్ఠ, విశాఖ 4వ పాదం అని ఆలోచించినట్లయితే కనుక బుధుడు చూస్తే లగ్నత్తు ఉన్నాడు. అర్ధాష్టమ శని దోషం కనిపిస్తోంది. యథావిధిగా ద్వితీయంలో చూస్తే శుక్రుడు, అదే విధంగా చూసినట్లయితే కనుక రాహు చూస్తే పంచమంలో కనిపిస్తున్నాడు. షష్టమ సప్తమంలో చూస్తే గురువు గారు ఆయన ఇప్పట్లాగే వక్రగతిలోనే ఉన్నారు. ఆ తర్వాత నవమంలో చూస్తే కుజుడు కనిపిస్తున్నాడు. చంద్రుడు చూస్తే గోచార చంద్రుడు దశమంలో, ఏకాదశంలో కేతు. మరి ఏ విధంగా ఉండబోతుంది వృశ్చిక రాశి వారికి అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. ఆలోచనలు బ్రహ్మాండంగా ఉంటాయండి, కానీ ఆలోచనలు సఫలీకృతం అవ్వడానికి మీరు చేసే ప్రయత్నాలు సోసోగా ఉంటాయి. అంతేగాని వెంటనే దూసుకుని వెళ్ళిపోదామంటే కావన్నమాట. దానివల్ల కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. సౌకర్యవంతమైనటువంటి జీవితం అనుభవిస్తూ ఉంటారు. సౌకర్యాలకి ఏర్పరచుకుంటారు, ఏమీ లోటు లేదు. అన్ని విధాల యోగవంతమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. అంటే ఏమిటంటే గనక శుభకార్యాల నిమిత్తం మీరు పెట్టే ఖర్చులు మరింత ఎక్కువైపోయి ఖర్చుల్లో ఎలాగా ఏమిటి సంగతి, తర్వాత పరిస్థితి ఏంటి అని ఒక డైలమాలు అయితే మైండ్ లో నడుస్తూనే ఉంటుంది. శుభకార్యం అయిపోతుంది, బ్రహ్మాండంగా చేసేస్తున్నారు, అన్నీ బాగున్నాయి, అయిపోయిన శుభకార్యం, కానీ ఖర్చులు చూస్తే మళ్ళీ నెత్తి మీద పడతాయి. ఎలాగా ఏంటి అనేది ఒక చిన్న ఆలోచన అయితే మీకు వెంటాడుతూనే ఉంటుంది. కానీ కొన్ని పనులు ఏంటంటే గనక సర్దుబాట్లు చేసుకుని ఎదుట వాళ్ళ దగ్గర మనం తెచ్చుకొని మన తర్వాత మళ్ళీ మనం తీర్చేటటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఆ విధంగా చేసుకుని మనశ్శాంతిగా ఉండండి. మనయో మనుష్యానాం కారణం బంధమోక్షయోహో. ఈ బంధనాలన్నింటికీ కారణం మనస్సే కదా. అందుకని మానసికమైనటువంటి ఒత్తిళ్ళకి గురి కాకుండా సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి మీ ప్రయత్నం మీరు చేయండి. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే గనక సాధారణమైనటువంటి స్థాయిలో వ్యాపారాలేంటి, ఉద్యోగం ఏంటి, వృత్తులేంటి అన్నీ కూడా మామూలుగా సాగిపోతూ ఉంటాయి. అంటే విపరీతమైనటువంటి ధనాదాయం కనపట్లేదు, అలా అని ఏమీ లేకుండా లేదు, సరి సమానంగా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఏమిటంటే కనుక ఇంకొక విషయం చూసినట్లయితే కనుక మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ప్రతి బుధవారం నాడు గరికతో వినాయకుడిని పూజించండి, ఉండ్రాళ్ళు నివేదన చేయండి. శ్రీ మహాలక్ష్మీదేవికి ఓం ప్రకృత్యై నమః, వికృత్యై నమః, శ్రద్ధాయ నమః, సర్వభూత హిత ప్రదాయ నమః అని అమ్మవారికి చక్కగా అష్టోత్తరం చేసుకుని కుంకుమ ధరించి బయటకు వెళ్ళండి. ఎవరికైనా ముత్తైదువులకి తాంబూలం, గాజులు 6గురికి మీరు ఇంట్లో ఆడవాళ్ళ చేత చెప్పి దానం చేయించినా, మీరు ఆడవాళ్ళైతే మీరే చేసుకున్నా చాలా మంచి ఫలితం ఉందండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ధనుసు రాశి వారికి స్వాగతం. ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంది, ఏమిటి సంగతి అనే విషయాన్ని చూద్దాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే ధనుసు రాశి వారికి శుక్రుడు చూస్తే లగ్నత్తు కనిపిస్తున్నాడు ఆయన. ఆ తర్వాత 3వ ఇంట్లో శని భగవానుడు, 4వ ఇంట్లో రాహు, అర్ధాష్టమ రాహు దోషం, పంచమ షష్టమంలో చూస్తే గురువుగారు వక్రగతిన, సప్తమ అష్టమ కుజుడు. దానితోటి అయిపోయిందండి మనకి. ప్రతిసారి ప్రతి విషయంలోని కూడా ఏమిటి జీవిత భాగస్వామితో గొడవ, ఆ తర్వాత భాగస్వామి వ్యాపారంలో తగవులు, ఆ తర్వాత విభేదాలు, ఏమిటి తెలియకుండా మనం మంచిగా పోతాం, ఆ దానిలో ఇరుక్కుంటాం. ఆ విధంగా ఉంటుంది. ఆ విధంగా ఎందుకయ్యా బాబు అంటే
ఆ కుజుడు వల్లనే. అందువల్ల మన నాలుగుకి తాళం వేసుకుని, నోటికి తాళం వేసుకుని చాలా ముక్తసరిగా, చాలా హితంగా, మితంగా, ప్రియంగా మాట్లాడటం అనేది చాలా చాలా ముఖ్యం అండి. గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే గనక కొంచెం కొన్ని విషయాల్లో ఏంటంటే గనక మనకి తెలియకుండా అవతల వాళ్ళకి మంచి చేద్దాం అనుకున్నా కూడా ఇబ్బందులు పాలయ్యేటటువంటి ప్రయత్నాలు ఉంటాయి. నవమంలో చూస్తే గోచార చంద్రుడు కనిపిస్తున్నాడు, దశమంలో చూస్తే కేతువు, ద్వాదశంలో బుధుడు కనిపిస్తున్నాడు. మంచి ఆలోచనలు వస్తాయండి, కానీ అవి సఫలీకృతం కావడం కొంచెం కష్టం. కాబట్టి ఈ ధనస్సు రాశి వారు ఏంటంటే గనక కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా, కొన్ని కోపాలు వచ్చినా కూడా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటే మీ జీవితం బాగుంటుందండి. ఏతావాత చెప్పేది ఏంటంటే కంట్రోల్ అంటే రిమోట్ కంట్రోల్ మీ చేతితో పట్టుకుని చక్కగా మీరు ప్రశాంతంగా ఉండండి, అంతేగాని మీరు ఆవేశానికి గురి కాకండి. బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కొన్ని పనులు మాత్రం మనం దూరంగా ఉండడమే కాకుండా వాయిదా వెయ్యండి. ఇప్పుడు మన టైం బాగోనప్పుడు మనం ఏం చేయాలి? తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. కోర్టు వ్యవహారాలు అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా సరే భాగస్వామి వ్యాపారంలో కొంచెం అవతలి వాళ్ళు గట్టిగా మాట్లాడుతుంటే మనం తగ్గడంగా అయి ఉండొచ్చు, లేకపోతే కనుక వ్యాపారంలో కానీ, లేకపోతే ఏదైనా సరే ఉద్యోగులైతే పై అధికారులతో కానీ డిస్కషన్స్ పెట్టుకోకండి. డిస్కషన్స్ ఎప్పుడు కూడా మనల్ని కిందకు తీసుకెళ్ళిపోతాయి. మనం పై స్థాయికి వెళ్ళాలంటే మౌనంగా కళ్ళప్పగించి నోరు మూసుకొని కూర్చోవడం అనేది చాలా ఉత్తమోత్తమైనటువంటి పని. అలా చెప్పాను, ఏమో పొరపాటున అనుకోబాకండి, మీకు మంచి కోసమే చెప్తున్నాను. ఆహారం వేళకు తినండి, వేళకు నిద్రపోండి, మనశ్శాంతిగా ఉండండి, ఏమీ ఆలోచించకండి, ప్రశాంతంగా దైవనామస్మరణ చేసుకోండి. అద్భుతంగా ఉండాలి అంటే ప్రతిరోజు హనుమాన్ చాలీసా విడవకుండా చదువుతూనే ఉండండి. ఆ హనుమంతుడికైనా విసుగు రావాలి, కానీ మనకు అసలు విసుగే లేదు. శ్రీరామదూత మనసా స్మరామి, మనోజవం మారుత తుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, పాతాత్మజం వానరాయుధ ముఖ్యం, శ్రీరామదూతం మనసా స్మరామి. ఆఖరిలేని పట్టుకోండి చాలు, శ్రీరామదూతం మనసా స్మరామి. నాకేం తెలియదయ్యా, నువ్వే నడిపించు, నాకు సంబంధం లేదు అంటే ఆటోమేటిక్గా ఆయన నడిపించగా ఏం చేస్తాడు. అందువల్ల మూల నక్షత్రం, పూర్వాషాఢ 4 పదాలు, ఉత్తరాషాఢ ప్రథమార్థం ఉన్నటువంటి ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఈ జాగ్రత్తలు తీసుకుంటూ శనివారం నాడు ఒక వడమాల ఆంజనేయ స్వామికి సమర్పించి చక్కగా 5 ప్రదర్శనాలు చేసుకుని కొబ్బరికాయ, అరటిపండు, బెల్లం ముక్క సమర్పించి చక్కగా కూర్చొని అక్కడ హనుమాన్ చాలీసా 12 సార్లు చదవండి. పేదవాళ్ళకి మీకు తోచిన అన్నదానం చేయండి. శ్రీమాత. ఓం శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. మకర రాశి వారికి రాశి అధిపతి ద్వితీయంలో ఉండడం, తృతీయంలో రాహువు, పంచమంలో చూస్తే గురువుగారు కనిపిస్తున్నారు, సప్తమంలో కుజుడు కనిపిస్తున్నాడు. ఆ తర్వాత చూసినట్లయితే గనక అష్టమ చంద్రుడు. మన ఏవో మనుష్యానం కారణం ఏం బంధం ఉన్నా, ఏం కారణాలు ఉన్నా లేకపోయినా మానసికమైనటువంటి ఆలోచనలతో మీరు సతమతం అయిపోతూ ఉంటారు. ఆ తర్వాత నవమంలో చూస్తే కేతు కనిపిస్తున్నాడు, ఆధ్యాత్మిక పరంగా ఓకే బ్రహ్మాండంగా ముందుకు పడతారు. ఆ తర్వాత దశమ ఏకాదశంలో చూస్తేనేమో మనకి బుధుడు కనిపిస్తున్నాడు, ఆలోచనలు బాగున్నాయి. ద్వాదశంలో చూస్తే శుక్రుడు కనిపిస్తున్నాడు. సౌకర్యాల కోసం, లగ్జరీస్ కోసం డబ్బులైతే మంచిగా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి, బ్రహ్మాండంగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఆ తర్వాత ద్వాదశంలో రవి గారు కూడా వచ్చి కూర్చున్నారు కాబట్టి ఆరోగ్యం జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. అందువల్ల కొన్ని విషయాల్లో కాస్తంత మనం ఏంటంటే ప్రయాణాలు వద్దు అనుకుంటాం, ఆ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అదే విధంగా దాని వలన అలసటతో చిన్న ఏమన్నా అనారోగ్యం, తలకాయ నొప్పి అలాంటివి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే బాధ్యతాయుతంగా ఏదైనా బాధ్యత తీసుకుంటే వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, సినీ టీవీ కళాకారులైనా, పాత్రికేయ మిత్రులైనా, వ్యవసాయ రంగం కానీ, యంత్రాల దగ్గర పనిచేసే కార్మిక సోదరులు కానీ, మీరెవ్వరైనా కూడానండి మీ బాధ్యతను మాత్రం కర్తవ్యం దైవమాన్నికం అన్నట్లుగా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులుగా మీరు చక్కగా ముందుకెళ్ళిపోతారండి. బాగా గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామిని గట్టిగా పట్టుకోండి, కలియుగ ప్రత్యక్ష దైవం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఈ నామం నాలుక మీద నాట్యం చేస్తే మీరు ద్వితీయంలో ఉన్నటువంటి రాస్యాధిపతి వలన కానీ, ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ, ఈ యొక్క మానసికమైనటువంటి సంక్షోభాలు కానీ అన్నింటినీ దాటేస్తారండి. శనివార వ్రత నియమాలు, 7 శనివారాల వ్రతం ఆచరించిన ఈ శనివారం వ్రత నియమాలు మీరు ఏదైనా చేసుకున్నా అద్భుతంగా ఉంటుందండి. శనివారం నాడు మర్చిపోకుండా తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకుని మీరు రోజువారీ వేసుకునే చెప్పులు
అంటే ఏమిటంటే బయటికి వెళ్ళడానికి వేసుకునే చెప్పులు అవి ఎంత రేటు పెట్టి కొన్నా సరే ఒక జత గుడి దగ్గర విడిచిపెట్టి వచ్చేసేయండి. వేరే జత పట్టుకెళ్ళి వేసుకుండండి. ఆ పని చెయ్యండి. చాలా వరకు మీకు కర్మ వినియోగం జరుగుతుంది, జరిగి మీకు మేలు జరుగుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ఉత్తరాషాఢ 2, 3, 4 పదాలు, ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి శ్రవణ నక్షత్రం, ధనిష్ట, ప్రథమ, ద్వితీయ. మీరందరూ కూడా మకర రాశికి సంబంధించిన వారు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుని శనివారం నాడు మీరు నవగ్రహ ప్రదర్శన 9 సార్లు చేసుకొని అక్కడ ఉన్నటువంటి వారికి అన్నదానం చేస్తే సరిపోతుందండి. శ్రీమాత్రే. ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. చూసినట్లయితే మనకి ధనిష్ట 3, 4 పదాలు, శతభిష నక్షత్రం, పురాభద్ర, ప్రథమ, ద్వితీయ, తృతీయ. మరి ఏ విధంగా ఉండబోతోంది కుంభరాశి వారికి తెలుసుకుందాం. మరి శని భగవానుడు చూస్తే రాశిలోనే ఉన్నారు. అదే విధంగా ద్వితీయంలో యథావిధిగా రాహువు, చతుర్థంలో చూసినట్లయితే గనక గురువు గారు వక్రగతిన, అదే విధంగా పంచమ, షష్టమ, సప్తమంలో గోచార చంద్రుడు, అదే విధంగా అష్టమంలో చూస్తే కేతువు కనిపిస్తున్నాడు, నవమ, దశమంలో బుధుడు కనిపిస్తున్నాడు, ఏకాదశంలో శుక్రుడు కనిపిస్తున్నాడు. మరి ఏ విధంగా ఉండబోతోంది అయ్యా కుంభరాశి వారికి అంటే కనుక అన్ని రకాలుగానే కూడా కొన్ని ప్రయత్నాలు గట్టిగా చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఎంత చేసినా కూడా ఇది అవ్వటం లేదని వదిలేశారనుకోండి, అది కాస్త విజయవంతం అయిపోతూ ఉంటుంది అనమాట. అందువల్ల మనం అనుకున్నవి అనుకున్నట్టు కాదు, అనుకోనివి కూడా ఈ వారం చిత్ర విచిత్రాలు జరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అందువల్ల మీరు ఎప్పుడు కూడా బాధ్యతాయుతంగా ఉండడం, మీరు ఎప్పుడు కూడా డెడికేషన్గా, డిటర్మినేషన్గా, డివోషన్గా ఉంటూ ఉంటారు. అవే మీకు శ్రీరామ రక్షగా ఉపయోగపడతాయి సుమా అనే విషయాన్ని మరొక్కసారి నేను తెలియజేస్తున్నాను. తర్వాత ఏంటంటే ఎవరైనా సరే ఏ విషయంలో అయినా సరే మిమ్మల్ని కొంచెం సలహాలు అడిగినా, పెద్ద మనిషి తీరుగా ఏమైనా తీర్పులు అడిగినా చాలా చక్కగా చేసుకొస్తారు. దానివల్ల కూడా మీకు అన్ని విధాలా కూడా అన్ని రంగాల్లోని వ్యాపారం, ఉద్యోగం, ఆ తర్వాత వృత్తులు, ఆ తర్వాత చూస్తే వ్యవసాయ, కార్మిక, పాత్రికేయ మిత్రులు, ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడానండి, సినీ, టీవీ కళాకారులైనా కూడా మీకు అన్ని రకాలుగా మీరు చేసే మేలు మీకు ఊరికే పోదు. తప్పనిసరిగా ఈ వారం ఆ విషయంలో మీకే తెలుస్తుంది. వారాంతానికి ఒక విజయం అనేటటువంటి ఒక శుభవార్త మీరు వింటారు. అందువల్ల మీ బాధ్యతాయుతంగా మీరు చేసేటటువంటి కర్తవ్య పాలన మీకు శ్రీరామ రక్షగా ఒక వజ్ర కవచంగా నిలుస్తుందని చెప్పొచ్చు ఈ వారం. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక కొత్త మనుషులు పరిచయాలు అవుతారు. తప్పనిసరిగా దానిలో కూడా మీకు ఆనందమే కలుగుతుంది. అందువల్ల ఏ విధంగాని కూడా బెంగ పెట్టుకోవాల్సిన వారం కాదు. ఆనందంగా, ఆశాజనకంగా మనం చక్కగా ముందడుగు వేయచ్చు. ముఖ్యంగా ఇంకా చక్కగా మనకి అన్ని విధాలా ముందుకు వెళ్ళాలి. ఎలాగా అని అనుకుంటే కనుక ఓం నీలాంజన సమాభాసం రఘుపుత్రం యమాగ్రజం ఛాయామర్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం అని ఆ శని భగవానుడికి తప్పనిసరిగా రోజు లేవగానే ఓం సం శనిచ్చరాయ నమః, ఓం సం శనిచ్చరాయ నమః, ఓం సం శనిచ్చరాయ నమః అని 19 సార్లు అనుకుని చక్కగా ఒక 3 దోసెళ్ళు బియ్యం పక్కన పెట్టి శనివారం నాడు ఆ బియ్యం పట్టుకెళ్ళి పేదవాళ్ళకి భోజనానికి దానం చేసేయండి. అలా చేయండి. అద్భుతంగా మీకు తెలియకుండానే అడ్డంకులన్నీ తీరిపోయి అద్భుతమైనటువంటి ఆనందాలు మీ ఇంట వెలువరిస్తాయి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పురాభద్ర 4వ పదం, ఆ తర్వాత చూసినట్లయితే కనుక ఉత్తరాభద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం. మరి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే రాహు గారు చూస్తే లగ్నాత్, తృతీయంలో చూస్తే గురువు గారు వక్రగతిన, రాస్యాధిపతిన, ఆ తర్వాత చతుర్థ, పంచమంలో చూస్తే కుజుడు కనిపిస్తున్నాడు. అంటే వాదోపవాదాలు, ఏమన్నా గొడవలు, ఎక్కడైనా ఏదైనా గలాటాలు జరుగుతుంటే మనం వెళ్ళి చక్కగా వాళ్ళకి ఒక మాట చెప్తే వాళ్ళు 4 మాటలు మనకి చెప్పి అటు ఇటుగా మనం ఇరుక్కునే విషయం కనపడుతోంది. అందువల్ల దూరంగా ఉండండి వివాదాలకి. అదేవిధంగా షష్టమంలో చూస్తే గోచార చంద్రుడు, సప్తమంలో చూస్తే కేతువు గారు కనిపిస్తున్నారు, అష్టమ, నవమంలో చూస్తే బుధుడు, దశమంలో చూస్తే శుక్ర భగవానుడు, ఆ తర్వాత ద్వాదశంలో శని భగవానుడు. అందువల్ల ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యకారకుడైనటువంటి రవిని ఎక్కువ గట్టిగా పట్టుకోండి. సూర్య నమస్కారాలు మానకండి. రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యం నమః. ఓ భాస్కరా, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వవయ్యా బాబు. శని కొడుకైనటువంటి శని భగవాను నాకు 12వ ఇంట కూర్చున్నాడు.
అందువల్ల అనారోగ్య కారకత్వంలో నేను డబ్బులు హాస్పిటల్ పాలు పోయకుండా నన్ను రక్షించు రక్షించు అని ప్రతిరోజు దినకరుడైనటువంటి ఆ సూర్య భగవానుడికి సూర్య నమస్కారాలు చేసుకోండి. మర్చిపోకండి ఆ విషయం, గట్టిగా పట్టుకోండి ఆయన. ప్రయాణాలు ఇలాంటివి అవి కూడా మంచిగానే చేస్తారండి, అన్ని బాగానే ఉంటాయి. అయితే ఏంటంటే కనుక కొత్త వ్యాపారాలు, నూతనంగా భాగస్వామి వ్యాపారాలు ప్రారంభిస్తారు. వాటికి కూడా విజయం కలుగుతుంది. ఏం పర్వాలేదు, మంచి ముహూర్తం చూసి మంచి రోజున మీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం సఫలీకృతం అయ్యేటటువంటి మంచి బాగుంది. అయితే ఏంటంటే కనుక కొన్ని వ్యక్తులతో, కొంతమంది పరిచయస్తులతో, కొత్త వాళ్లతో కొన్ని విషయాల్లో వాగ్వివాదాలకి పోకండి. జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం చెయ్యండి. ఆ తర్వాత ఏంటంటే కొన్ని మనకి నచ్చలేదండి, మన ఇంట్లో వాళ్ళే మనకి వాళ్ళ మాట నచ్చలేదు, వాళ్ళ తీరు నచ్చలేదు, వాళ్ళ ప్రవర్తన నచ్చట్లేదు, కానీ ఏం చేస్తాం, సర్దుకుపోతాం కదా. అలాగే ఇంటా బయట కూడా మీ యొక్క సంయమనం అంటే ఏమిటి, మీ ఓపిక, మీ ఓర్మి మీకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కోపం అనేది తీయని విషయం లాంటిది. కోపాన్ని పక్కన పెట్టేసేయండి. కోర్టు వ్యవహారాలు అయ్యుండొచ్చు, అదేవిధంగా ఇంట్లో విషయాలు అయ్యుండొచ్చు, పిల్లలతో అయ్యుండొచ్చు, భార్యాభర్తల మధ్య అయ్యుండొచ్చు. సమస్యలు లేకుండా చూసుకోండి. ప్రశాంతమైనటువంటి జీవితానికి సమస్యలు వద్దు. అందువల్ల కోపాన్ని తగ్గించుకోండి. సమన్వయంగా చక్కగా ప్రశాంతంగా ఉండడానికి మీరు చేసే ప్రయత్నాలు మీరు చేయండి. అదేవిధంగా కొన్ని విషయాల్లో మౌనంగా ఉండండి. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ అన్నాడు దక్షిణామూర్తి స్తోత్రంలో. అందువల్ల మౌనంగా ఉండడం కూడా ఒక చాకచక్యమైనటువంటి లౌకిక జగత్తులో లౌక్యంగా మెలగడం అంటారు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇదేంలో ఉన్నా కూడా విద్యార్థులారా మంచి గోల్ పెట్టుకోండి, బ్రహ్మాండంగా చదవండి. క్రమశిక్షణ చాలా అవసరం. తర్వాత ఇంక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అమ్మవారిని గట్టిగా పట్టుకోండి, ఆవిడే చూసుకుంటుంది అన్నీ కూడా. అందువల్ల ప్రతి మంగళవారం నాడు కూడా ఒక్క పొద్దు ఉండడం, అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవడం, మంగళవారం పూట పేదవాళ్ళకి మీకు తోచిన, అంటే ఒక్కరికై ఉండొచ్చు, ముగ్గురికై ఉండొచ్చు, అన్నదానం చేయండి. గాజులు, అమ్మవారికి ఎర్రటి గాజులు అమ్మవారి గుడిలో కుంకుమార్చన సందర్భంలో తాంబూలంతో చీరా జాకెట్తో పాటు ఆ గాజులు సమర్పించండి. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ షేర్ చేయండి సోషల్ మీడియా ద్వారా. తర్వాత ఏంటంటే గనక మీకు ఏ వీడియో అన్నా చేయాలి, చేస్తే చూడాలని అనిపిస్తే గనక ఏ విషయమైనా సరే నా కామెంట్ రూపంలో పెడితే డెఫినెట్ గా నేను అది రూల్స్ ప్రకారంగా రీల్స్ లో కానీ లేకపోతే 1 minute వీడియోలో కానీ మీకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. సరేనా? ఓం శ్రీ మాత్రే నమః. తర్వాత ముఖ్యంగా 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టింది సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. మీరు హిందువులైతే చాలు, ఏ వర్ణమైనా సరే నన్ను సంప్రదించవచ్చు క్రింది నెంబర్లో. తర్వాత జాతకాల కోసం గాని, కుంభ వివాహాల కోసం గాని, చండీ హోమాల కోసం గాని నన్ను సంప్రదించవచ్చు. శ్రీమాత.